పెద్ద వంగర మండలం ఒడ్డెకొత్తపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ మాజీ ఎంపీటీసీ దంతాలపల్లి రవి గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం సార్. మీరు అండి కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకులు కొనసాగుతున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఎలాంటి కృషి చేశారు సార్? ఫస్ట్ మన తెలుగు టీవీకి నమస్కారం. నేను గత 18 సంవత్సరాల నుంచి ఒక సీనియర్ నాయకునిగా వడ్డెకొత్తపల్లి గ్రామం నుంచి మండలం కానీ ఒక సీనియర్ నాయకునిగా పనిచేస్తున్నాను. వడ్డెకొత్తపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుండి మా యశస్విని రెడ్డి గారు ఎమ్మెల్యే గారు గెలిచిన దగ్గర నుండి మాకు గ్రామంలో ఇంత ముందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పటికీ ఇప్పటికీ చాలా స్వేచ్ఛా జీవులయ్యారు. యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు ఇద్దరు వచ్చిన తర్వాత మా గ్రామాలలో మంచి అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి. సీసీ రోడ్స్ కానీ, సైడ్ డ్రైనేజ్ కానీ, వివిధ కార్యక్రమాలు చాలా మాకు ఇచ్చినటువంటి డబల్ బెడ్రూమ్ ఇండ్లు కానీ, ఇందిరమ్మ ఇండ్లు కానీ, వివిధ కళ్యాణ లక్ష్మి కానీ, ప్లస్ ఏంది మన రేషన్ కార్డ్స్ కానీ, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి అందడం జరుగుతుంది. మా యశస్విని రెడ్డి గారు వచ్చిన తర్వాత, మా ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత, ఝాన్సీ రెడ్డి గారు ఆధ్వర్యంలో. సార్, గతంలో మీరు ఎంపీటీసీగా పనిచేశారు. అవును. ఎలాంటి అభివృద్ధి సంక్షేమాన్ని మీ మన గ్రామ పరిధిలో అందించారు? గతంలో కూడా నేను వార్డు మెంబర్గా పనిచేశాను, ఎంపీటీసీగా పనిచేశాను మా వడ్డెకొత్తపల్లి గ్రామంలో. అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఓన్లీ కాలక్షేపం వరకు జరిగింది, అంటే చేస్తాము చూస్తాము అనే కాడికే జరిగిపోయింది. కానీ మాకు ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మా ఎమ్మెల్యే గారు వచ్చింది, యశస్విని రెడ్డి గారు వచ్చిన తర్వాత శంకుస్థాపన చేసిన 15-20 రోజులలోనే మాకు పనులు ప్రారంభం అయిపోయినాయి. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు అందిస్తారు. మా కాన్స్టిట్యున్సీలో కూడా అభివృద్ధి పనులు స్టార్ట్ అయినాయి. ఇప్పుడు ఇంకా ముందు కూడా మాకు చాలా 2-3 సంవత్సరాల సమయం ఉన్నది. ఆ సమయంలో కూడా ప్రభుత్వం ఒప్పుకున్న కాడికి అన్ని కంప్లీట్ అవుతాయని మేము ఆశిస్తూ ఉన్నాం. సార్, గత 10 ఏళ్ళ బీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి సంక్షేమం అందిందంటారు? 10 ఏళ్లలో మాకు ఏం సంక్షేమ పథకాలు అందలేదు. ఎందుకు అందలేదంటే ఓన్లీ చెప్పడం వరకే సరిపోయింది. అది పనులు ఎక్కడ వాళ్ళు నెరవేర్చలేదు. ప్రజలు ఆశించిన మేరకు నెరవేర్చలేదు. ఓన్లీ వాళ్ళ వ్యక్తిగత ప్రలోభాల కోసమే జరిగిపోయింది తప్ప ప్రజలకు మాత్రం ఎక్కడ ఎటువంటి నిరుపేదలకు అందే కార్యక్రమాలలో ఎటువంటి ఏం జరగలేదు. ఒక్క నిరుపేదకు పలానది సహాయం జరిగింది అనేది ఏది లేదు. సార్, మీరు ఎంపీటీసీ పరిధిలో ఎంపీటీసీలకు ఎలాంటి ఫండ్స్, మండల పరిషత్ ఎలాంటి ఫండ్స్ అందుతున్నాయి? ఆ ఫండ్స్ను మీరు ఎలా గ్రామాలకు ఉపయోగిస్తున్నారు? నేను 5 సంవత్సరాలు ఎంపీటీసీగా పనిచేసిన. 5 సంవత్సరాల ఎంపీటీసీ పదవి వరకు మా ఇంటి ముందు ఒక చిన్న సైడ్ డ్రైనేజ్ కట్టిన, అది ఒక 70,000-80,000 తప్ప ఒక్క వర్క్ నాకు రాలేదు. గత ప్రభుత్వంలో, టీఆర్ఎస్ ప్రభుత్వంలో ఎక్కడ ఏ ఒక్క నాయకులకి ఎవరికన్నా మమ్మల్ని నమ్ముకున్న వాళ్ళకు కూడా, నిరుపేద వాళ్ళు ఎవరో ఉంటారు కదా మాకు, వాళ్ళకు కూడా ఎటువంటి నా ఎగ్జాంపుల్ చెప్తానా, మా పేరెంట్స్కు డబల్ బెడ్రూమ్ వచ్చింది. కాంట్రాక్టర్లు వాళ్ళు చాలా అవస్థలు పెట్టుకుంటూ పబ్లిక్ను, మా ఎస్సీలకు ఉన్నటువంటి ల్యాండ్స్ 5 గుంటలో 10 గుంటలో ఉంటే వాళ్ళు డబల్ బెడ్రూమ్ ఇచ్చినట్టే ఇచ్చి మనిషికి 2 లక్షల రూపాయలు ఇస్తేనే మీ ఇండ్లు స్లాబ్ పోతామని కాంట్రాక్టర్లు చాలా తీవ్ర మనోవేదనకు గురి చేశారు. మా దళిత జాతి ఇండ్లు వచ్చిన వాళ్ళని అందరినీ చాలా అవస్థలు పడ్డారు. భూములు కూడా అమ్ముకొని లాస్ట్గా కాంట్రాక్టర్లు బేరింపులకు భూములు అమ్ముకొని డబ్బులు ఇస్తే అప్పుడు అడ్డం స్లాపులు పోసుకురు. మిగతాయి కూడా మీకు లైవ్లో ఒక 10 ఇండ్లు ఉంటాయి. ఇప్పటి వరకు మేమే కట్టిస్తామని ఇప్పటివరకు శూన్యం. ఇప్పటివరకు కట్టలేదు. మీకు పిల్లలతో సహా సాక్ష్యాలన్నీ ఉన్నాయి. సార్, ఎంపీటీసీలకు ప్రభుత్వాలు ఎలాంటి గౌరవం దక్కుతుంది? అలాగే గత ప్రభుత్వంలో ఎంపీటీసీల గౌరవ వేతనం ప్రకటించారు, మరి మీకు అందిందా? మాకు ఎంపీటీసీల గౌరవ వేతనం ఇచ్చిర్రు. 5,000 రూపాయలు ఇచ్చేది. అది ఆ గౌరవ వేతనం మాత్రం అందింది. దేని దానికి మాట్లాడాలి. గౌరవ వేతనం వరకు మాత్రం ఇచ్చింది. నెలకు 5,000 రూపాయలు లెక్క 6 నెలలకు ఒకసారి, సంవత్సరానికి ఒకసారి ఇవ్వడం జరిగింది. మీకు ప్రోటోకాల్ గత ప్రభుత్వాలు ఎలా ఉంది సార్? ప్రోటోకాల్ విషయానికి వస్తే మేము గ్రామంలో సర్పంచ్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఓట్ బ్యాంక్ వేసిర్రు, మాకు కూడా ఓట్ బ్యాంక్ వేసిర్రు. సరే, ఆ విషయంలో మాత్రం ప్రోటోకాల్ విషయంలో మాత్రం ఎంపీటీసీలకు
ఒక వార్డు మెంబర్ కంటే అన్యాయమైన విషయమే. గ్రామ పంచాయతీ పోతే వార్డు మెంబర్ కన్నా గౌరవం ఉంటుంది, ఎంపీటీ స్థానానికి ఆ గౌరవం లేదు. అది బాధాకరమైన విషయం. సార్ ఎంపీటీసీలకు ఆ గౌరవం దక్కపోవడానికి కారణం ఏమై ఉంటుంది సార్ స్థానికంగా? వాళ్ళకు ఇప్పుడు ఒక గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉన్నారు. సర్పంచ్ ఉంటే వారికి ఒక ఆఫీస్ ఉంటుంది, ఒక సెక్రటరీ ఉంటారు, ఒక వార్డు మెంబర్స్ ఉంటారు, ఒక సిబ్బంది అంతా ఉంటుంది వ్యవస్థ. మేము వాళ్ళ తరీకల్నే మేము ఇంకా పార్టీ గుర్తు పెట్టుకొని గెలిచినాం. వాళ్ళకు మామూలుగా జనరల్ గుర్తులు ఇచ్చి వాళ్ళు గెలుస్తారు. వాళ్ళ గ్రామ పంచాయతీ పోతే సర్వ అధికారాలు ఉంటాయి. మేము ప్రేక్షక పాత్ర పోషించవలసిందే అక్కడికి పోతే. సార్ మీరు గత 10 ఏళ్ళలో ప్రతిపక్షంలో ఉన్నారు, మీరు ఎలాంటి ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు? పార్టీ నిర్మాణం కోసం ఎలాంటి కృషి చేశారు మీరు? పార్టీ నిర్మాణం కోసం అంటే గతంలో కూడా నేను ఫస్ట్ బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా. బీఆర్ఎస్ పార్టీలో నేను ఏం చేయలేని పరిస్థితిలో, సరే నన్ను నమ్ముకొని ఓట్లు వేసిన వాళ్ళకు కూడా నేను ఏం చేయలేని పరిస్థితిలో చాలా రోజులు ఒక 10-15 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీలోనే పనిచేసిన క్రమంలో ఎక్కడ ఎటువంటి లబ్ధి చెందలేగాక నాకు మనస్తాపానికి గురి అయ్యి ఇక ఇక్కడ ఉంటే సరే నాకేం లబ్ధి జరగట్లేదు, నన్ను నమ్ముకున్న వాళ్ళకు కూడా నేను సాయం చేయలేకపోతున్నా అనేది మనసు మార్చుకొని నేను కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది. ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. మరి మీరు పార్టీ అంటే ఆ గతంలో పార్టీ మారినట్టు పార్టీ ఏ ఉద్దేశంతో మారారు మీరు? ఒక బీఆర్ఎస్ పార్టీలో ఎవ్వరికి ఏం న్యాయం జరగట్లేదు. దళిత బంధు ఇస్తామన్నారు, ఆశ పెట్టారు దళితులను, అది లేదు. కనీసము దళితులకు గౌరవం లేకుండా అయిపోయింది. ఎక్కడ పోయినా వాళ్ళేనా అనే చిన్న చూపు, ఇంకా ఆ చిన్న చూపు అనేది తగ్గలేదు. ఇంకా గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగానికి కానీ రైతులకు ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరిగిందంటారు? వ్యవసాయ రంగానికి గత ప్రభుత్వంలో వ్యవసాయ రంగం మామూలుగా సరే వాళ్ళు కరెంటు అవేవో ఇచ్చిర్రు, రైతు బంధు ఒకటి వేసేది. ఇప్పుడు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎలా ఉంది? రైతులకు ఇప్పుడు కూడా బాగానే ఉంది. 2 లక్షల రూపాయలు రుణమాఫీ జరిగింది. ఇప్పుడు రైతు బంధు కూడా వేస్తూనే ఉన్నారు. రైతు భరోసా. గతంలో విద్య వైద్యం ఎలా ఉండే, ఇప్పుడు ఎలా ఉంది విద్యా వైద్యం? ఇప్పుడు కొత్త విద్య ప్రతి స్కూల్లో, ఇప్పుడు మా వడ్డకొత్తపల్లి విలేజ్లోనే గతంలో స్ట్రెంత్ చాలా తక్కువ ఉండేది. మా స్కూల్ వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పోయే పిల్లలను వాళ్ళ ఇళ్ళకి వచ్చి వాళ్ళ బండ్ల మీద వచ్చి తీసుకెళ్ళి వాళ్ళు బ్రహ్మాండంగా చెప్తారు. ఇప్పుడు మా స్కూల్లో కూడా స్ట్రెంత్ పెరిగింది. వాళ్ళు గౌరవంగా గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలు చాలా హ్యాపీనెస్గా ఉన్నారు, బాగా చదువుతున్నారు పిల్లలు. ప్రైవేట్ స్కూల్ పిల్లలకు ధీటుగా వర్క్ చేస్తున్నారు. సార్ గత ప్రభుత్వాల్లో ధరణి పోర్టల్ వల్ల ఎన్నో భూములు అన్యాక్రాంతం అనేది చాలా రెవెన్యూ సమస్యలు పెండింగ్లో ఉండిపోయినాయి. ఇప్పుడు భూభారత చట్టం వచ్చింది. ఇప్పుడు భూభారత చట్టం ద్వారా రైతు సమస్యలు తీరే అవకాశం ఉందంటారా? 100% జరుగుతుందండి అని మేము ఆశిస్తాము. 100% జరుగుతుంది, అందరికి న్యాయం జరుగుతుంది. రేవంత్ రెడ్డి గారు కానీ, మా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు కానీ 100% మా పేద రైతులకు అందరికీ న్యాయం చేకూరుస్తారని అందరం ఆశాభావంతోనే ఉన్నాం. గతంలో వీఆర్ఓ వ్యవస్థ తొలగించింది, ఇప్పుడు అదే వ్యవస్థను మళ్ళీ మీ ప్రభుత్వం తీసుకురాబోతుంది, ఎట్లా ఉంటుంది అంటారు? ఆ వ్యవస్థ తీసుకొస్తేనే బాగుంటుందండి. ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్క సామాన్య రైతు ఆఫీస్కి పోవాలంటే కొంచెం ఎంఆర్ఓ గారి దగ్గర పోవాలన్న అనామికులు ఉంటారు. వారు ఎవరు మాట్లాడలేరు ఎంఆర్ఓ గారి దగ్గరికి పోయి. కాబట్టి ఇప్పుడున్న చట్టం బరాబరు ఆ చట్టం కనుక మళ్ళీ తీసుకొస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది. ఎందుకంటే ఒక వీఆర్ఓ మా విలేజ్కి వచ్చి వాళ్ళ ఇంటి దగ్గరికి వచ్చి సమస్యలను తెలుసుకొని వాళ్ళది ఏంది పరిస్థితి అని చేసే రోజులు ఉంది. ఈరోజు వీళ్ళు పేపర్లు పట్టుకొని ఆఫీస్ కాడికి పోతే ఏం చేయాలనే ఒక ఆలోచనలో పడిపోయారు అన్ఎడ్యుకేటెడ్ పర్సెంట్ రైతులు. సరే చదువుకున్న వాళ్ళం అంటే ఆఫీస్కి పోతాం, ఏం చేయాలి. అప్పుడు వీఆర్ఓ వ్యవస్థ ఉన్నప్పుడే బాగుండే అనిపించింది. గత ఎమ్మెల్యే ఓడిపోవడానికి కారణం? గత ఎమ్మెల్యే గారు ఏమైనా నేను ఏ విధంగా మా పబ్లిక్లో తిరుగుతున్నా, తనను నమ్ముకున్న నాయకులు ఎవరు ఎక్కడ పోయినా పర్వాలేదు, నేను మాత్రం ఫోటోలలో ఏ విధంగా ఉన్నా, నా ఫోటో కాల్ ఏ విధంగా ఉంది, నా ఫోటోలు ఏ విధంగా వస్తున్నాయి, వాటికి పరిమితం అని మేము చాలా అవస్థలు పడ్డాం. వాళ్ళు పెద్దవారే, నేను వారు తక్కువ అంచనా వేసి మాట్లాడుతున్నాను. ప్రతి నాయకులను వారు నమ్ముకొని భార్య పిల్లల్ని అందరినీ పక్కకు పెట్టుకొని వారి కోసం అరనిమిషాలు శర్మించినావు రాత్రింబవళ్ళు. 18 సంవత్సరాల జీవితాన్ని కూడా వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏ ఉద్యోగం, ఇప్పుడు 44 ఏళ్ళు వచ్చినాయి నాకు, ఎక్కడ ఉద్యోగం ఎవరు పెట్టుకోలేరు. మీలాంటి దగ్గరకు వచ్చినా ఎక్కడ ఏం చేసుకోకుండా ఏదైనా ఆశాజీవి మనకు ఏదైనా ప్రజాప్రతినిధి అవుతామో లేకపోతే ఓ పార్టీని నమ్ముకొని పనిచేసేటప్పుడు ఏదో రకంగా మనం
మనం నమ్ముకున్న నాయకులు పనిచేసి పెడతాం, సంక్షేమ పథకాలన్నీ వస్తాయనే ఒక ఆశతో పని చేసుకుంటూ మనం నమ్ముకున్న వాళ్ళకి న్యాయం చేయలేకపోయినాం. మేము కూడా ఎక్కడ మేము ఉన్న మా ఆస్తులు అమ్ముకునే పరిస్థితి దాకా వచ్చింది. వారు దయాకర్రావు గారు ఏం చేసేది, వాళ్ళు ఏమైనా వాళ్ళ ప్రలోభాలు, మేము పోయి 10 మందిని తీసుకొని పోయి సార్ మా ఊరికి ఇది కావాలంటే చేస్తా పోనీ ఆ పిఏ గారితో రాయించుకునేది. ఇక ఆ పని అక్కడనే శూన్యం, పని జరగలేదు. మేము బాధతోనే చెప్తాను. దగ్గరికి వెళ్ళాం, కార్లు కట్టుకొని పోయాం, తుఫాన్లు పెట్టుకొని పోయాం, ఆటోలలో పోయాం. వారు ఎక్కడుంటే అక్కడ హన్మకొండలు ఉండని, వరంగల్ ఉండని, వారి సొంత ప్రాపరైన పర్వతగిరిలు ఉండని, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి విన్నవించుకోవడం జరిగింది మా బాధను. సరికి ఇంతమంది రైతులం పలానా ఇబ్బంది పడుతున్నాం, మీకు ఈ పని చేసి పెట్టండి, లేకపోతే మేము ఉన్నాం ఈ పలానా దిక్కు మా పాప పిల్లగాళ్ళు చదువుకుంటారు, కొంచెం ఫోన్ చేసి చెప్పండి, పలానా ఫీజు అన్న తగ్గియండి, ఏదో ఒకటి చెప్పి ఒక సాయం జరుగుతుందేమో అని వారి దగ్గర వాళ్ళు 10 సంవత్సరాలు వాళ్ళతోని జర్నీ చేసి కూడా అవస్థలు పడి ఇబ్బందులు పడ్డాం. ఎక్కడ మాకు ఏం జరగకనే మానసిక బాధ తట్టుకోలేక ఝాన్సీ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళాం. వారి ఆధ్వర్యంలో ఇప్పటివరకైతే 2 సంవత్సరాల దగ్గరికి రావస్తుంది. ఇప్పటివరకైతే మమ్మల్ని పోగానే గుర్తిస్తారు, పిలుస్తారు, మాకు అన్ని విధాల చూసుకుంటారు. మమ్మల్ని ఫోన్ చేయగానే ఏ రాత్రి ఆపదైనా సాపదైనా అమ్మ మా ఊర్లో పలానా గ్రామంలో ఇది జరుగుతుంది ఇట్లా అని చెప్తే మాకు ఎమ్మటే మా గ్రామం కానీ మా గ్రామ విషయాలు కానీ ప్రతి విషయాలను మాకు స్పందించడం జరుగుతుంది. వారు ఇద్దరు మేడం గారు, పెద్ద మేడం ఝాన్సీ రెడ్డి గారు, యశస్విని రెడ్డి గారు, ఇద్దరు ఎమ్మెల్యే గారు కూడా ఇద్దరు తిరుగుతారు మండలంలో. ప్రతి ప్రోగ్రాం ఒకరు కాకుండా ఒకరు ఉండడం వల్ల కూడా మాకు కొద్దిగా ఇద్దరు పని చేయడం వల్ల కూడా మాకు చాలా కొన్ని పనులు ఈజీగా అవ్వడం జరుగుతుంది. ఈ పాలకుర్తి నియోజకవర్గం యశస్విని రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎలాంటి అభివృద్ధి సంక్షేమం జరుగుతుందంటే, ఇప్పుడు చెప్పాను కానీ ఇంతకుముందే మామూలుగా ఇప్పుడు సీసీ రోడ్స్, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, పెన్షన్స్ ప్రతిదీ కూడా వస్తూనే ఉన్నాయి మాకు. ఇక్కడ స్థానికంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు అంటే మొదటి నుంచి జెండా మోసిన వాళ్ళకు ప్రాధాన్యత లేదు, కొత్తగా పార్టీ మార్చి వచ్చిన వాళ్ళకి ప్రిఫరెన్స్ ఎక్కిస్తున్నారని వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు సార్? ఒక సీనియర్ నాయకులు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఇక సీనియర్ నాయకులు అంటే ఇప్పుడు సరే మేడం వాళ్ళు కూడా గత ఒక 10 ఏళ్ళ నుంచో రాజకీయాలలో వారు కూడా లేరు. సరే ఇప్పుడు అదే కంటిన్యూషన్లో అదే దయాకర్రావు గారు గెలిస్తే ఇంకా ఇబ్బందులు పడేటోళ్ళమేమో అని నా అభిప్రాయం. ఒకవేళ వీళ్ళు సరే వాళ్ళ స్థానికులు లోకల్గా స్థానిక కాన్స్టిట్యున్సీ ఇక్కడికి వచ్చిర్రు, వారు వచ్చినాక కొంత వీరు కనుక రాకుంటుంటే పబ్లిక్లు ఇంకా ఇప్పుడు పబ్లిక్ను లీడర్స్ను కానీ ఎవరు పట్టించుకోలేదు. దయాకర్రావు గారు పట్టించుకుంటే వారికి అంత మేజార్టీతో ఎందుకు ఓడిపోతారు? ఒకసారి సీనియర్ శాసనసభ్యులు, మంత్రి చేసిండు, ఎంపీ చేసిర్రు, అన్నీ చేసిర్రు. వారు ఇప్పుడు ఇంత పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఏ ఒక్క గ్రామంలో లీడర్లు ఒక 4-5 ఉంటారు. వారు ఎవరిని పట్టించుకొని మీకు ఇది చేస్తాం మేము అనే లేదు. వాళ్ళు ఏమైనా గ్రూపులు చేసి ఇప్పుడు నాకు అపోజిషన్ ఎవరు ఉంటే బాగుంటుందని అటొక గ్రూప్ చేసి ఇటొక గ్రూప్ చేసి మాలో పోటీ తత్వం పెట్టించి మమ్మల్ని డబ్బులు పెట్టించుకొని తిప్పడం వరకే సరిపోయింది. వారు గ్రూప్ తగాదాలు ఎక్కువ ఉండేది బీఆర్ఎస్ పార్టీలో. ఆ గ్రూప్ తగాదాల వల్ల 2 వర్గాలు నష్టపోయినాయి. అది మేము గమనించుకోలే ఎవరు. ఇప్పుడు అందరూ జ్ఞానోదయ గ్రూప్ తగాదాలకు పోయి వాళ్ళు మంచిగానే ఉంటారు, వాళ్ళకి పదవులు వస్తాయి, అన్ని డబ్బులు సంపాదించుకుని అన్నీ చేసుకుంటారు. సెకండ్ క్యాడర్, థర్డ్ క్యాడర్ లాంటి నాయకులు ఎవరున్నా అణిచివేతకు గురి అయిపోయారు. రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేకుండా అయిపోయింది. అందరూ మదన పడుతున్నారు. ఒక్కరిని కూడా రాజకీయంగా కానీ ఏ విధంగానైనా ఎదగనియాలి. ఎక్కడున్నా ఇప్పుడు మా ఎగ్జాంపుల్ నేను ఒక ఎంపీటీ చేసిన 9వ తరగతి అయిపోయిన వాళ్ళు 10వ తరగతి చదువుకోవాలనుకుంటారు. ఇప్పుడు వారి దగ్గర అది కాదు. 10వ తరగతి చదువుకున్న వాళ్ళు మళ్ళీ ఏబిసిడి కానీ స్టార్ట్ చేయాలనే కాన్సెప్ట్ తీసుకొచ్చేది వారు. ఆ విధంగా అణిచివేతకు గురి అయిపోయింది లీడర్లు అంతా. సార్ ఇక్కడ ఉన్న ప్రజలు, ఈ నియోజకవర్గ ప్రజలు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే అత్తనా కోడలు అని డైలాగ్ ఉన్నారు. వాళ్ళు అట్లాంటిది ఏం లేదండి. ఎవరు పోయినా పని చేసి పెడుతురు వాళ్ళు ఏదో ఇప్పుడు మా అత్త కోడలు అనే కాన్సెప్ట్ కాకుండా ఎవరు పోయినా పని చేయాలి, ఒకరం కాకుండా ఒకరు అందుబాటులో ఉండాలి. ఎవరో ఒకరు ఇప్పుడు మా ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎమ్మెల్యే గారు క్యాంప్ ఆఫీస్లో ఉందనుకో, ఝాన్సీ రెడ్డి మేడం గారు తొర్రూరులో ఉంటారు. ఇప్పుడు ఈ ఏరియా వాళ్ళకు వాళ్ళ బాధక సాధకాలు చెప్పుకోవడానికి ఎవరో ఒకరు అందుబాటులో ఉండి మా ప్రజల బాగోగులు తీర్చడానికి వాళ్ళు ఉంటురు. ఇప్పుడు అంతకుముందు ఒకరే ఉండేది, ఇప్పుడు ఇద్దరుగా తిరగడం వల్ల మాకు కొంచెం సంతోషమే అనిపిస్తుంది.
సార్ ఇప్పుడు స్థానికంగా జరిగే పనులలో కొంచెం నాణ్యత లోపించిందని ప్రజలు అంటున్నారు, ఇది ఎంతవరకు వాస్తవం? ఇక అవి పడని వాళ్ళు 100 మంది ఉంటారు సార్. ఇప్పుడు ఒకరు ఉన్నారు, నేనే పడను అనుకో, నా మీద కంప్లైంట్ చేస్తూ ఉంటారు. ఇక దానికి మనం చేసేదే ఉండదు. ఇప్పుడు పడని వాళ్ళు ఉంటారు, సరే రాజకీయాల్లో జిమ్మిక్కులు చేసే వాళ్ళు ఉంటారు, ఏదో క్రియేట్ చేస్తే వాళ్ళు ఏ విధంగానైనా డమ్మీ చేయాలనేది ఒక ఆలోచన ఉంటుంది. కానీ అలాంటిది ఏమి ఉండదు. ఒకవేళ నాణ్యత లేకుండా చేస్తుంటే గ్రామ ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు ఏది చేసినా. ప్రతి ఒక్కటి ఇప్పుడు వెనకటి రోజులలో ఫోన్లు లేవు, స్మార్ట్ ఫోన్లు ఏవీ లేవండి. ఈ రోజులలో స్మార్ట్ ఫోన్ ఏ చిన్న తప్పు జరిగినా ఒక క్షణంలో స్ప్రెడ్ అయిపోతుంది. అంతా ఒక వైరల్ ఒక ఎక్కడ మనం ఒక గ్రూప్లో పెట్టేసినామంటే 100 గ్రూప్లోకి వెళ్ళిపోతాయి. కాన్ఫరెన్స్ లెవెల్లో ఒక 10 నిమిషాలలో షేర్ అయిపోతాను. ఈ రోజులలో ఎక్కడ అటువంటి జరగడానికి ఆస్కారం లేదని నేను చెప్తున్నాను. సార్ ఇటీవల ఎస్సీ వర్గీకరణ జరిగింది. ఎస్సీ వర్గీకరణ ద్వారా ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి? ఎస్సీ వర్గీ ఫస్ట్ మా మందకృష్ణన్న గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా ఎస్సీ సామాజిక వర్గం కోసం ఎటువంటి పదవులను ఏది ఆశించకుండా మా కోసం ఆయన జీవితాన్ని కూడా దారపోసి ఇప్పటి వరకు ఎంతోమంది ఎన్నో ఆశలు పెట్టి ఏదో రకమైన పెట్టి ఆయనకు ఆశలు పెట్టినా అవి ఎవ్వి పాటి లెక్క చేయకుండా నా జాతి కోసం కొట్లాడాలని ఒక కాన్సెప్ట్ పెట్టుకున్నందుకు ఫస్ట్ మా మందకృష్ణ అన్నగారికి మా వడ్డకొత్తపల్లి గ్రామం పెదవంగర మండల పాలకుర్తి కాన్స్టిట్యున్సీ ద్వారా వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తాము. వారు చేసే పోరాటంలో ఏ పార్టీలో ఎవరైనా ఉండని వారు చేసేది మా కోసం న్యాయం కోసమే పోరాడుతాను, దళిత జాతి కోసం పోరాడుతాను. వారు చేసే దాంట్లో మేము కూడా వారు ఏబిసిడి వర్గీకరణ చేయడం వల్ల మాకు కూడా లబ్ధి జరుగుతుందని ఒక ఆశ ఉన్నది. ఇంత గతంలో కంటే ఇప్పుడు మంచి జరుగుతుందని ఆశిస్తూ ఉన్నాం. సరే ఇటీవల బీసీ వర్గీకరణ బిల్లు కూడా దాన్ని ఆర్డినెన్స్ చేసి మళ్ళీ కేంద్రానికి పంపారు. కేంద్రం ఏమో ఇప్పుడు ఇక్కడ చేసిన సర్వే తప్పుల తడకగా ఉన్నది, సరైన సర్వే చేయలేదని అంటున్నది. ఈ బీసీ వర్గీకరణ ద్వారా బీసీలకు ఎలాంటి అవకాశాలు దక్కే అవకాశం ఉందంటారు ఒక సీనియర్ నాయకుడిగా మీరు ఏం చెప్తారు? బీసీ నాయకులకు కూడా సరే వాళ్ళు అనుకున్న 42 రిజర్వేషన్ వరకు కనుక బీసీలకు వస్తే 100% ఇంతకుముందు ఒక మండలంలో మ్యాక్సిమం ఒక 5 మందో 6 మందో సర్పంచులు ఉండేది అనుకోండి. బీసీ రిజర్వేషన్ కానీ పెరిగినప్పుడు ఇంకొక 2-3 సర్పంచులు ఎక్కువ అవుతారు. ఇప్పుడు అది మా కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది అనుకుంటాను. కాంగ్రెస్ పార్టీ ద్వారానే సాధ్యం అవుతుంది. బీసీలు ఎక్కువైపోతారు, బీసీ సీట్లు పెరుగుతాయి, బీసీ జనాభా కూడా అన్ని సామాజిక వర్గాలు కలిపి బీసీ జనాభా కూడా ఉన్నది. దాంట్లో సంతోషకరమైన విషయం అది కూడా. బీసీ గణనీయం జరిగి వాళ్ళ కనుక సీట్లు పెరిగితే కంపల్సరీ మాకు కూడా సంతోషమైనది. అన్ని సామాజిక వర్గాలు ఉండాలి. ఇప్పుడు మా మందకృష్ణ అన్న గారు ఒక ఎస్సీల కోసం కాకుండా అన్ని సామాజిక వర్గాల కోసం కొట్లాడతాను. ఓన్లీ నా ఒక దళిత జాతే ఉండాలనే కాన్సెప్ట్. ప్రతి ఒక్క సామాజిక వర్గం న్యాయబద్ధమైన వ్యవస్థ జరగాలి అనేది వారి కాన్సెప్ట్. సార్ సర్పంచుల కాలం ముగిసి 18 నెలలు కావస్తుంది. స్పెషల్ ఆఫీసర్ అంటున్నారు, స్పెషల్ ఆఫీసర్ ప్రజలు ఎవరికి తెలియదు అంటున్నారు. కేంద్ర నీళ్ళు కూడా ఆగిపోయినాయి, అభివృద్ధి కూడా అస్తవ్యస్తంగా ఉంది అంటున్నారు. ఇప్పుడు సీజన్ వానాకాల సీజన్, పారిశుద్ధ్య సమస్యలు ఉన్నాయి అంటున్నారు. ఎలా ఉంది సార్ మరి? కొంచెం ఏమున్నా సరే సర్పంచ్ అనేవారు ఉంటే కొద్దిగా ఇంకా అభివృద్ధి ఎక్కువ ముందు గురుకుతూ ఉంటుంది. కొంచెం ఆఫీసర్లు అంటే వాళ్ళు ఆచితూచే ఉంటుంది. ఒక సర్పంచ్ అనే పర్సన్ ఉన్నప్పుడు ఆ గ్రామానికి ఒక పెద్ద దిక్కులాగా ఉంటుంది. సరే వాళ్ళు ఇప్పుడు సెక్రటరీ ఉన్నారు సార్ ఎగ్జాంపుల్, ఆ గ్రామంలో వాళ్ళు ఉద్యోగం రీత్యా పొద్దున 9 గంటలకు 8 గంటలకు వస్తారు, జీపీకి 5 గంటలకు. సర్పంచ్ అనే పర్సన్ 24 గంటలు గ్రామాన్ని పట్టుకొని ఉంటారు. ఏ రాత్రి ఏ ఇబ్బందులు వచ్చినా ఏదొచ్చినా ప్రజలను ఆదుకునే విధంగా ఉంటుంది. కొంచెం సర్పంచ్ వ్యవస్థ ఉండాలనేది లేట్ అవుతుంది కనుక అది ముందు జరిగితే సంతోషమే. గత సర్పంచ్ ఎలాంటి అభివృద్ధి జరిగిందంటారు మీ గ్రామంలో? వారు చేసే పనులు వారు కూడా వాళ్ళ సర్పంచ్ పీరియడ్ ఉన్నంత వరకు వారి పనులు వారు చేశారు. సార్ గత ప్రభుత్వంలో బెల్ట్ షాపుల నియంత్రణ జరగలేదు. ఇప్పుడున్న ప్రభుత్వంలో బెల్ట్ షాపులు ఇంకా ఎక్కువ అయిపోతున్నాయి. దానివల్ల తాగుడు బానిస అయిపోయి ఎన్నో కుటుంబాలు చిన్న భిన్నం అయిపోతున్నాయి. ఒక సీనియర్ నాయకుడు ఏం చెప్పుకోదలుచుకున్నారు సార్? అది సరే మీరు అడిగిన దానికి అది కూడా ఒక పాయింటే. పబ్లిక్లో జరుగుతుంది, నేను అబద్ధం చెప్పిన జనం నమ్మరు. అదొకటి మాత్రం బాధాకరమైన విషయం. సరే యువత కూడా బాగా డ్రగ్స్, అవును దానివల్ల కొంచెం పిల్లలు ఖరాబ్ అయ్యి రోడ్ల మీద యాక్సిడెంట్లు అవ్వడం, డ్రగ్స్ కు మధ్యాహ్నానికి బెట్టింగ్ యాప్ లో పాల్పడి ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, అగత్యాలు కూడా జరుగుతున్నాయి అక్కడ అసంఖ్య. బెల్ట్ షాపులు అనేది కొంచెం బాధాకరమైన విషయం. మరి యువతలో మార్పు రావాలన్నా, యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నా ఏమైనా ప్రభుత్వాలు ఎలాంటి ఉపాధి కల్పన కల్పించాలంటారు? ఏమైనా కొత్త చట్టాలు ఏమైనా రావాలంటారా? ఉద్యోగ నోటిఫికేషన్లు ఎక్కువ వస్తేనే మ్యాక్సిమం వెళ్ళిపోతుంది. అవి ప్రైవేట్ సెక్టారా గవర్నమెంట్ సెక్టారా కానీ
ప్రతి ఒక్క ఇప్పుడు అక్షరాస్యత పెరిగింది. ప్రతి 5 ఇయర్స్కి ఒకసారి అక్షరాస్యత అనేది అప్పటంతా తక్కువ లేదు, పెరిగిపోయింది. కాబట్టి ప్రతి ఒక్కరు ఒక ఇంట్లో మ్యాక్సిమం 2 పిల్లలు సుమారు ఉంటారు. 2 పిల్లలు ఎడ్యుకేటెడ్, ఎవరైనా కష్టపడి చదివించుకోవాలి, ఎంత కూలినాలు చేసుకున్నా కానీ నా పిల్లలు బాగా చదువుకోవాలనే కాంపిటీషన్ కూడా పెరిగింది. దాని తగ్గట్టు మా గవర్నమెంట్ కూడా రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తున్నారు. ఒకవేళ ముందు ఉద్యోగాల అవకాశాలు కూడా ఉంటాయని యువత కూడా ఆశాభావంతో ఉన్నారు. సార్ కోతుల బెడద కూడా బాగా ఉందని ప్రజలు అంటున్నారు సార్. చాలా వరకు ఆ కోతుల వల్ల ఇంట్లో కూరగాయలు వేసుకునే పరిస్థితి లేదు, ఇంకోటి ప్రత్యామ్నాయ పంటలు వేసుకునే పరిస్థితి కూడా లేదు. ఆ కోతులను గత ముఖ్యమంత్రి కూడా కోతులను వాపసు వడలోకి పంపాలి, వానలు వాపసు చేలకు రావాలని నినాదం ఆటకెక్కిపోయింది. ఈ ప్రభుత్వంలో అయినా ఏమైనా జరిగే అవకాశం ఉందా కోతుల నియంత్రణ? అంటే కోతుల బెడద అంటే ఇక ఈ కోతులను మనం అవి సంపేటి కావు, తినేటి కావండి. ఇక ఇప్పుడు వాటికి కూడా వెనకటి రోజులలో పండ్లు పొలాలు అన్ని అడవులు ఉండేది. ప్రతి ఒక్కరు ల్యాండ్, ఇప్పుడు మీకు 2 ఎకరాలు ఉందంటే 1 ఎకరం పశువులకో దానికో పెట్టుకునేది ఎగ్జాంపుల్. ఈ రోజులలో అవి లేకుండా మొత్తం అంతా పొలం చేసే ఆలోచనలో పడ్డది. పండ్లు పొలాలు ఉంటే అవి మొత్తం అడవిని పట్టుకొని ఉండేది. ప్రతి ఒక్కరు ఏం చేస్తారు, మీకు 10 ఎకరాలు ఉంటే 10 ఎకరాలు పొలమన్నా చెలకన్నా చేసేసి అందులో చెట్ల ముక్క లేకుండా చేసేస్తారు. అవి ఉండడానికి ఎక్కడేం తినడానికి ఆస్కారం లేదు కనుక ఇండ్ల మీద దాడులు చేస్తున్నాయి. సరే, అది ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో ఇక అది పెద్దల నిర్ణయం తీసుకోవాల్సిందే. సరే, మీరు అన్నట్టు మాత్రం కోతుల బెడద కూడా ఉన్నది. కొంతమంది మీద దాడులు కూడా జరుగుతున్నాయి. దాని ప్రత్యామ్నాయం అంటే మనం కొంత చేసుకునేది కూడా ఉన్నది. రైతులు ఇప్పుడు వెనకడ పంట చేళ్ళల్లో చెట్లు పండ్లు అవి పెట్టుకునేది, ఎక్కడ ఎవరు పెడతలేరు. ఇప్పుడు ఎవరన్నా ఒకరు పంట చేనులు పెడితే నికా షరతుగా భార్యాభర్తలు ఇద్దరు ఆ 2 ఎకరాల కాడ కూర్చుంటే తప్ప ఆ పంట దక్కే పరిస్థితి లేదు. ఇద్దరు ఉండాలి కాడ. ఒకవేళ కొద్దిగా మిస్ అయినా ఓకే, 10 నిమిషాలలో క్లోజ్ చేసేస్తాయి ఆ పంట. ఆ పరిస్థితి మాత్రం ఉన్నది. త్వరలో స్థానిక ఎన్నికలు రాబోతుంది సార్. ఓటు అనేది పవిత్రమైనది. అవును. ఆ ఓటుని మద్యానికో మనీకో రాజకీయ పార్టీలు కూడా ప్రలోభాలను గురి చేస్తున్నాయి ప్రజలను. ఓటర్లలో మార్పు రావాలన్నా, రాజకీయ పార్టీల్లో మార్పు రావాలన్నా, మీరు ఒక సీనియర్ నాయకుడిగా ప్రలోభాల నుంచి ప్రజలు బయటపడాలంటే ఏం సూచన చేస్తారు ఓటర్లకు, ప్రజలకు? ఓటరు ఎవరైనా అప్పుడున్నంత నిరక్షరాస్యత అయితే లేదండి. ఓటరు అనే ఒక గ్రామంలో ఒక సర్పంచ్ కావాలంటే ఆ నాయకుడు నిలబడే ఒక పర్సను మంచి వ్యక్తి చెడు వ్యక్తి ఎవరిని ఎన్నుకోవాలనేది ప్రజల చేతుల్లోనే ఉన్నది. అది ఎవరు వేసేది డబ్బులకో దేనికో ప్రలోభాలకు పోయి వాళ్ళ ఓటు ఆ ఒక్కరోజు 500, 200కో 100కో పోయి వాళ్ళ 5 ఏళ్ళ వ్యవస్థను పోగొట్టుకునేదంటే మన చేతుల్లో, ఓటర్ చేతుల్లోనే ఉన్నది. ఒక మంచి నాయకుడిని ఎన్నుకుంటే ఆ గ్రామం బాగుపడాలనుకుంటే ఆయన యాక్టివిటీస్ ఏంది, ఆయన ఏ విధంగా ఉంటాడు, ఆయన ఎట్లుంటే ఆ నాయకుడిని ఎన్నుకుంటే మా గ్రామానికి ఏం జరుగుతుందని ప్రజలు ఆలోచించుకుంటారు. ఎందుకంటే ఎడ్యుకేషన్ కూడా పెరిగిపోయింది గ్రామాలలో, అంతటా పెరిగిపోయింది కనుక ఆలోచించుకొని చేస్తే బాగుంటుంది. ఒక నాయకుడిని ఒక సర్పంచ్ చేస్తున్నాం అంటే ఈ నాయకుని ద్వారా మంచి లక్షణాలు ఉన్నాయి, గ్రామానికి మంచి పేరు రావాలంటే కంపల్సరీ అన్ని యాక్టివిటీస్ కలిగి ఉన్న వ్యక్తిని ఎన్నుకుంటే గ్రామానికి మేలు జరుగుతుందని నేను ఆశిస్తున్నాను. సార్, ఇటీవల ఇందిరమ్మ ఇండ్లకు, రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరణ చేసావు. నియోజకవర్గం 3500 ఇండ్లు ప్రకటించడం జరిగింది. పేదలకు నిరుపేదలు కాకుండా వారికి అనుకున్న అనామాయిలకే సెలెక్ట్ చేస్తున్నారని కొంతమంది. సార్, ఇది మాత్రం కొంచెం బాధాకరమైన, కావాలని బురద జల్లే విషయం సార్. మా వడ్డకొత్తపల్లి గ్రామం ఉంది. ఫస్ట్ విడతలో మా గ్రామానికి 24 ఇండ్లు వచ్చినాయి సార్. 24 ఇండ్లలో ఏ పార్టీ నాయకులు పోకుండా అధికారులే స్వయంగా వచ్చి, ఇప్పుడు నేను ఫైర్ చేయడానికి వీల్లేదు, డైరెక్టు లబ్ధిదారు ఊరు మొత్తం గస్తీ పట్టేసారు. లబ్ధిదారుడు ఎవరు, వీళ్ళకి ట్రాక్టర్ ఉందా, కారు ఉన్నదా, ఎన్ని ఎకరాలు, 3 ఎకరాల పైబడి భూమి ఉన్నదా, ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని వచ్చిన 24 ఇండ్లలో ఎన్ని కులాలు, ఎన్ని సామాజిక వర్గాలు ఉన్నాయో అన్ని సామాజిక వర్గాలను బేస్ చేసుకొని ఇండ్లు ఇవ్వడం జరిగింది. ఇందులో మాత్రం ఏ లీడర్ కానీ, ఎవ్వరు కానీ, ఎమ్మెల్యే కానీ, ఫైరోలు కానీ ఇలాంటివి జరగలే. మా గ్రామంలో అయితే 24 మంది వచ్చారు. మీరు ఎంక్వైరీ చేసుకున్నా నేను దానికి రెడీ. ఎందుకంటే అది బురద జల్లే ప్రయత్నం తప్ప అలాంటిది అయితే జరగలేదు సార్. పేదలకు నిరుపేదలకి బరాబర్ నిరుపేదలకే జరిగినాయి. ఇప్పుడు మీరు ఇక్కడ ఇండ్లు కూడా కడతారు, ఇందిరమ్మ ఇండ్లు.
మీరు ఒక్కసారి పోయినాక వాళ్ళకి గుంట భూమి ఉందా లేదా ఏందనేది మీరు తెలుసుకున్న అదే విధంగా ఉండాలి. నేను ఏదో పార్టీ కోసమో దేనికోసమో మాట్లాడతలే, నిజంగా ఏ విధంగా లబ్ధి జరగాలనో అదే విధంగా బరాబర్ జరిగింది ప్రతి ఒక్కరికి. గత ప్రభుత్వంలో లీడర్లు చెప్తే నడిచిపోయినాయి సార్. ఈ ప్రభుత్వంలో మాత్రం బరాబరు మేము ఎవరని చెప్పినా పట్టించుకోలే వాళ్ళు. మేము మా వాళ్ళకు రావాలి, మేము పార్టీలో కష్టపడ్డాం అని చెప్పినా అలాంటి ప్రసక్తి జరగలేదు. 24 ఇండ్లకు 24 ఇండ్లు మీరు ఎంక్వైరీ చేసినా బరాబరు వాళ్ళు అందరు కష్టపడి వాళ్ళ ఇల్లు వాళ్ళు కట్టుకుంటారు. ఎవ్వరి పలోబాలు కానీ ఎవ్వరి ప్రయోజనాలు ఎవ్వరి ఫైరవీలు ఏం జరగలేదు. సొంతంగా ఆఫీసర్లే డిసైడ్. ఒక్క లీడర్ కానీ వాళ్ళు వెంట పోలే. ఏ పార్టీ లీడర్స్ వాళ్ళని రానివ్వలే. వాళ్ళ ఏమైనా మేము పెట్టినాం, మేము కూడా అప్లికేషన్లు మా తరఫున కూడా పెట్టినాం, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా నిర్ధారణ చేసినాకనే డిసైడ్ చేశారు సార్. సరే, 42% బీసీ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టి 9వ షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు సార్. ఇది మీ పార్టీతో ఉంటారు అంటే అండి 42% రిజర్వేషన్ బిల్లుని పార్లమెంటులో ప్రవేశపెట్టిన తర్వాత 9వ షెడ్యూల్లో చేర్చారు. దాని ద్వారా నిరుద్యోగులకు కానీ చాలా ఉపయోగపడుతుంది. దీని మీద డిమాండ్ చేస్తున్నారు యువకులు మొత్తం కూడా నిరుద్యోగులు. మీ పార్టీకి సాధ్యమవుతున్నారు మ్యాక్సిమం మా రేవంత్ రెడ్డి గారు చేసినాకనే ఇది ఇన్ని రోజులు ఏ పార్టీలు పట్టించుకోలేదు కదండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వారికి ఉన్న కృషి, వారికి ఉన్న నాలెడ్జ్ని మొత్తం ఉపయోగించే ప్రయత్నాలు చేస్తున్నారు. వారు ప్రతి సామాజిక వర్గానికి న్యాయం జరగాలి. ఇప్పుడు ఏ సామాజిక వర్గం ఎంత ఓట్ బ్యాంక్ ఉంది, ఎంత ఉంటుంది, ఎంత పర్సెంటేజ్ ఇవ్వాలనేది ఒక ఆలోచనలో వారు కూడా వారి ప్రయత్నాలు వాళ్ళ లెవెల్లో వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. ఇంకో డిమాండ్ కూడా ఈ చట్టసభలతో పాటు విద్యా ఉద్యోగాలలో కూడా అవకాశం కల్పించే విధంగా తయారు చేయాలి. ఇప్పుడు వారి సీఎం రేవంత్ రెడ్డి గారి మాకున్న సమాచారం ప్రకారం సార్ అన్నీ వదిలిపెట్టి వైద్య విద్య మీదనే ఎక్కువ ఫోకస్ చేయాలనేది వారు బాగా కృషితో ఉన్నారు. వైద్య విద్య ఇంపార్టెంటు. వైద్య విద్యం అనేది నిరుపేదలకు ప్లస్ నిరుపేద వాళ్ళకే ఎక్కువ వైద్యం అనేది ప్రతి ఒక్కరికి రోగాలు వస్తాయి. డబ్బున్న వాళ్ళు ఎక్కడైనా చూపించుకుంటారు. వైద్య విద్య అనేది ఇప్పుడు డబ్బులు ఉన్న వాళ్ళు ఏమైనా చదివించుకుంటారు. వాళ్ళకి ఈ రెండింటిని కనుక బాగా చేయాలనేది రేవంత్ రెడ్డి గారి ఆలోచన ఉన్నది. దాని మీద కూడా బాగా చర్చిస్తున్నారు అనేది అది జరగాలి. జరిగితే కూడా బడుగిన వర్గాలందరికీ ఆ ఒక్కటి చేస్తే మనక వాళ్ళంత ధన్యులు లేరు. జీవితంలో మర్చిపోలేరు రేవంత్ రెడ్డి గారిని. అదొక్కటి సక్సెస్ కావాలని మేము కూడా ఆశిస్తాం. పాలకుర్తిలో గత మంత్రితోటి కాని పనులు మొత్తం కూడా యశస్విని రెడ్డి ఎమ్మెల్యే గారితో అవుతున్నాయి అంటున్నారు సార్. ఎట్లా సాధ్యమవుతుంది ఎమ్మెల్యే గారు? అయితే ఇప్పుడు యశస్విని రెడ్డి గారు మా సీఎం రేవంత్ రెడ్డి గారికి కొంచెం దగ్గర బంధువులు. మా కాన్స్టిట్యున్సీకి వారు రేవంత్ రెడ్డి గారు కూడా దయాకర్రావు గారి మీద ఒక పెద్ద సీనియర్ నాయకులు, దయాకర్రావు గారు సీనియర్ నాయకులు మంత్రి చేశారు. మంత్రి గారి మీద ఒక 26 సంవత్సరాల యశస్విని రెడ్డి గారు గెలిచారని వీళ్ళకంటే ఎక్కువ దయాకర్రావు గారు చేసిన దానికంటే యశస్విని రెడ్డి గారు అభివృద్ధి ఎక్కువ చేస్తున్నారు అనేది కావాలనేది మా ఎమ్మెల్యే గారు కూడా ప్రతి మంత్రిని కలవడం జరుగుతుంది. ముఖ్యమంత్రిని వారానికి ఒకసారి, నెలకు ఒకసారి వాళ్ళు నిద్రపోకుండా 2 నిమిషాలు ఏ మంత్రి ఉంటే ఆ శాఖ దగ్గరికి పోయి మా కాన్స్టిట్యున్సీ కావాలి. ఎందుకంటే వారు 10 ఏళ్ళలో వాళ్ళు మంత్రి చేసిన ఈ వ్యవస్థ అంతా తగ్గుముఖం పట్టాలంటే నేను పనిచేయాలని ఒక సంకల్పంతో యశస్విని రెడ్డి గారు, ఝాన్సీ రెడ్డి గారు నిద్రపోకుండా కాన్స్టిట్యున్సీ మీద ప్రతి మంత్రిని కలుస్తారు. మీరు కూడా దాదాపు అన్ని ఫోటోలల్లో, పేపర్లలో, వాట్సాప్లలో, అన్ని గ్రూపులలో, యూట్యూబ్లలో చూస్తున్నారు. మీరు కూడా ఎక్కడ వాళ్ళు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని కానీ, బట్టి విక్రమార్క కానీ, సీతక్కను కానీ, మా కొండ సురేఖ కానీ వీళ్ళందరినీ కలవడం జరుగుతుంది. వాళ్ళు ఎవరి దగ్గర ఏ ఫండ్ ఏ విధంగా వచ్చినా కాన్స్టిట్యున్సీ కావాలనే ప్రయత్నం వాళ్ళ ప్రయత్నం వారు చేస్తూ ఉన్నారు. అభివృద్ధి కూడా నడుస్తూనే ఉన్నది. బీసీ బిల్లు అమలు కావాలని చెప్పేసి కల్వకుంట్ల కవిత రేపు 9వ తారీఖు నుంచి నిరాహార దీక్ష చేయబోతుంది సార్. సాధ్యమవుతుంది సార్? ఇప్పుడు వాళ్ళు కూడా ప్రభుత్వంలో ఉన్నారు సార్. వాళ్ళు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం 10 సంవత్సరాలు పబ్లిక్ జనమంతా వాళ్ళకి అవకాశం ఇచ్చినప్పుడు అప్పుడు లేని వ్యవస్థ ఇప్పుడు ఎట్లా ఆలోచన వాళ్ళ చేతులు సార్. వాళ్ళు ఏం చెప్తే అది జరిగే పరిస్థితి ఉన్నది. అప్పుడు ఏది చేయాలనుకున్నా వాళ్ళు అప్పుడు చేయలేంది ఇప్పుడు ఉద్యమం చేస్తాం, మేము ఇది చేస్తాం అంటే ఎట్లా సార్? మీరు కూడా ఆలోచన చేయండి. ఇప్పుడు వాళ్ళు అప్పుడు చేయొచ్చు, వాళ్ళ చేతిలో అన్నం ఉంది, ఎంతైనా పెట్టొచ్చు. కానీ అప్పుడు పెట్టకుండా ఇప్పుడు అన్నం వండి పెడతాం, ఇది చేస్తాం, అది చేస్తాం అంటే జనం కూడా అందరూ చదువుకున్నారు సార్. వాళ్ళలాగా అంతా చదువుకున్న పిల్లలే ఉన్నారు, అందరూ ఎడ్యుకేటెడ్ అయిపోయారు. పబ్లిక్ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు సార్. మేడం గారు వాళ్ళు కవిత మేడం వాళ్ళని నేను అంటలే,
వాళ్ళు కూడా ప్రభుత్వంలో 10 సంవత్సరాలు వాళ్ళ ఇంటి నిండా వాళ్ళందరూ పదవులు అనుభవించారు. వాళ్ళు అప్పుడు రావాలి కదా వాళ్ళకు కూడా ఆలోచన. ఎస్సీలు అంటే ఏంది, దళిత బంధు ఎన్నో ఒక మండలానికి ఒక దిక్కు చిన్న మండలం చూసి ఏదో ఒకటి చేసిరు. ఒక మండలం 2 మండలాలు ఇస్తే దళితులందరూ బాగుపడ్డట్టేనా సార్? ఎక్కడ ఇచ్చారు వాళ్ళు. దళిత బంధు ఇచ్చిన ఏరియాలో కూడా బంపర్ మెజార్టీతో మా పక్క కాన్స్టిట్యున్సీ మందుల సామ్యాలన్న గారిని పెద్ద 50,000 మెజార్టీతో గెలిపించారు. అంటే వారు ఏం ఒక లాస్ట్ క్షణంలో మేము ఏదో రకంగా గవర్నమెంట్ ఫామ్ కావాలని 100 ప్రయత్నాలు చేసారు. కానీ జనం అంతా ఆలోచించుకున్నారు, ఏ నాయకుడిని ఈసారి చేసుకుంటే కొంచెం మనకు సేఫ్ జోన్లోకి వస్తాం అనేది జనం ఆలోచించే దాన్ని మార్పు తెచ్చారు సార్. సార్, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం బలమైన శంకరమ్మకు శ్రీకాంతాచార్య విగ్రహాలు ప్రతి మండలంలో నిర్మించాలని చెప్పేసి ఇక్కడ ఉన్న నాయకులు అంటున్నారు సార్, విద్యార్థులు కూడా అంటున్నారు. దీనికి మీ పార్టీ స్వాగతిస్తున్నారు సార్? 100% స్వాగతిస్తుంది. ఎన్ని మండలాలు అట్లా విగ్రహం నిర్వహించడం? పాలకుర్తిలో అంటే ఇప్పటి వరకు మా దేవరపుల మండలంలో ఒకటి ఉన్నది సార్. మిగతా కూడా ఆలోచన చేస్తున్నారు. ఇప్పుడు మందుల సామ్యాలన్న గారు కూడా ఉద్యమకారుడు. వారిని పిలిచి 5 రోజులలో టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేశారు సార్. అదే మందుల సామ్యాలన్న గారు, కేసీఆర్ గారు ఎక్కడ ఏ ఉద్యమం ఇచ్చినా, ఏ పిలిపించినా 2 జతల బట్టలతో పోయి వారు ఎమ్మడి తిరిగారు. వాళ్ళు ఏ అవకాశం కనిపించలేదు. ఏదో ఒక చిన్న చైర్మన్ ఇచ్చి 4 రోజులు తిప్పి పక్కకు పెట్టేసారు. ఇలా అదే ఒక 5 రోజుల ముందు పార్టీలోకి తీసుకొని టికెట్ ఇచ్చి 4-5 రోజులలో 10 రోజులలో ఎమ్మెల్యేని చేశారు. అంటే ఆ ఘనత కాంగ్రెస్ పార్టీదే కదా సార్. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారికే కదా సార్. ఇక్కడ విలేజ్లలో కూడా చాలా వరకు వీధి కుక్కలతోటి గొర్రెల కాపర్లు కానీ వీళ్ళు పిల్లలు కానీ చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్. అవి రోజులు పెరుగుతున్నాయి తగ్గట్లేవు. గత ప్రభుత్వాలను వాటిని నిర్మూలించడం కోసం సంఖ్యలు మరి ప్రభుత్వం ఏది సపోర్ట్ చేస్తుంది? అయితే గత ప్రభుత్వంలో సార్ ఒక మూగజీవులను చంపొద్దు అనేది, ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే ఉన్నా ఒక ఎంపీటీసీ పరిధి, నేనున్న ప్రజలంతా నాకు కూడా విన్నవించుకోరు. ఇందులో ఆ కుక్కలను నేనే ఏదైనా పెట్టి చంపించింది అనుకో, మళ్ళీ దాన్ని తెల్లారి ఏమంటే ప్రెస్లో వేస్తారు, కుక్కలను ఇట్లా ఇవి ఎట్లా పడితే అట్లా చంపేస్తారు అది ఇదని. ఇప్పుడు అది ఎటు మాట్లాడినా వాళ్ళు ఇప్పుడు ప్రమాదం జరుగుతుంది అనే వాళ్ళు ఉన్నారు, మళ్ళీ తప్పు చేస్తున్నారు అని చూపించడానికి ఉన్నారు. ఇవాళ ఈ గింతంత ఏమైనా జరిగితే యూట్యూబ్లలో అనలేస్తారు. అది ప్రజలు, మన గ్రామం వాళ్ళు, మనమంతా ఒక యూనిటీ మీద ఉంటే ఎవరికి ప్రమాదాలు జరగవు. నేను ఒక్కనున్నా సార్, మీరు అన్నారు వీధి కుక్కలు ఉన్నారు, సరే ఒక ప్రజాప్రతినిధి చేసిన వాళ్ళు కనీసం గ్రామాన్ని పట్టించుకోరా అంటారు. మనం ఏదో ఒక ప్రయత్నం చేస్తాం. నా మీద పడని వాళ్ళు ఏం చేస్తారు, దాన్ని తీసుకుపోయి కుక్కల ఇట్లా చేసిండ్రు, మా ఇంట్లో సాదుకునే కుక్కలు చంపుతున్నారు, వీటిని చంపుతున్నారు అని అభియోగాలు కూడా లేపుతాను. ఇప్పుడు ఒక మూగజీవిని చంపాలనేది చట్టంలో లేదనేది నాకు తెలిసిన కాడికి. ఏ జీవినైనా ఇట్లా కుక్కలను ఇవన్నీ చంపుతా. మా మాజీ సర్పంచ్ గారు ఉండే నా ప్రేడ్ అప్పుడు కుక్కలను చంపని పబ్లిక్ అంతా, ఆయన సర్పంచ్, నేను ఎంపీటీసీ, కుక్కలను చంపేయాలని చెప్పి పెట్టిరు. వీధి కుక్కలు పిల్లల మీద, కోతుల మీద, గొర్రెల మీద, పశువుల మీద దాడులు జరుగుతున్నాయని ఆయన ఏం చేసిండు, సరే ఏదో రకంగా చేయాలని వాటిని ఏదో చేసేసిండు. తెల్లారి ఆయన మీద కంప్లైంట్ చేసి, అది బాధాకరమైన విషయం కదా. ఇప్పుడు ప్రజలకు జరిగేది మేలు ఏదో ఒకటి చేయకపోతే వాళ్ళను ఇబ్బంది పెట్టే ప్రయత్నాలు చేస్తారు. అటు పోయినా కష్టం ఉంది, పబ్లిక్తో ఇటు పోయినా కష్టం ఉంది సార్. ఇక్కడ ఉన్న ప్రజలు గత ప్రభుత్వం ఏమో అప్పులు తెచ్చి అభివృద్ధి చేసింది అంటున్నారు, మీరేమో అప్పులు ఎక్కువైనాయి అభివృద్ధి చేయలేకపోతున్నాం అంటున్నారు సార్. దీని ప్రజలు ఎక్కువ సార్, మాకంటే ఎక్కువ మీకే తెలుసు సార్. మీరు అంతటా తిరుగుతారు, ప్రతి విషయం మీ దాంట్లో మేము చిన్నవాళ్ళము, ప్రతి విషయంలో సబ్జెక్టు మీకు అంత అవగాహన ఉంటుంది. ఎవరు ఏం జరిగింది అనేది మీకు కూడా తెలుసు సార్. ఇప్పుడు మీరంటే అన్నీ, మేమంటే ఒక గ్రామంలో ఉన్నాం, మీరు మండలాలు, కాన్స్టిట్యున్సీలు అన్నీ తిరగవచ్చు మీరు ప్రెస్గా. ప్రతి విషయం మీకు కూడా క్షుణ్ణంగా తెలుసు. ఏ ప్రభుత్వంలో లీడర్లు బాగుపడ్డరు, ఏ ప్రభుత్వంలో ఎక్కువ డబ్బులు సంపాదించుకున్నారు, ఎవరు మంచిగా ఉంటారు అనే విషయం మీరు కూడా ఆలోచన. ఇప్పుడు మనం ఇలా ఎగ్జాంపుల్ చెప్తాను, ఇద్దరం అన్నదమ్ములు ఉన్నాం, ఇవాళ ఏర్పడ్డాం, ఇంట్లో చెమ్ము ఉండదు, చెంచా ఉండదు, గిన్నె ఉండదు. ఆయన్ని సమకూర్చుకోవడానికైతే కొద్దిగా సమయం పడుతుంది. అవి మనకు ఆ గిన్నెలు చెమ్ములు పెట్టాలంటే ఇటు అత్తగారో, తెలిసిన బంధువులో, లేకపోతే మన కష్టం చేసుకోనో ఏదో ఒకటి చేసినప్పుడు మన ఇంట్లో అన్ని సామాన్లు ఉంటాయి. ఎమ్మటే ఏర్పడ్డ తెల్లారే మా అన్నింట్లో ఎన్ని ఉన్నాయో తమ్మినికి అన్ని రావాలంటే రావు సార్. కష్టపడి సంపాదించుకున్నది వేరుంటుంది. మనం కూడా కష్టపడుతుంది, మన కాంగ్రెస్ పార్టీ కష్టపడుతుంది. రేపు ఫ్యూచర్లో అన్నీ సమకూర్చడానికి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. సరే అమౌంట్ బడ్జెట్ లేదు, దానికి ఏ విధంగా అనేది వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు ఎట్ ఏ టైం ఒకేసారి పుట్టంగానే 10 ఏళ్ళ కొడుకు కావాలంటే కాలేడు. ఒకేసారి పుట్టంగానే 10 ఏళ్ళు, వాడు 10 సంవత్సరాలు పెరగాలి, పెద్దవాడు కావాలి, తిరగాలి.
దానికి కొంచెం సమయం పడుతుంది. ఆ సమయం కోసం వేచి చూడకుండా ఏదో ఒకటి బురద చల్లుతూనే ఉంటుంది పార్టీ మీద. 100 రోజుల పని ఉపాధి హామీ పనిని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని చెప్పేసి కొంతమంది రైతులు చెప్తున్నాం సార్. ఇది కాంగ్రెస్ అంటే ఎంపీలు ఏడుకుంటున్నారు, వాళ్ళు ఏమన్నా ఓకే, అది మీరు అడిగిన క్వశ్చన్ కూడా థ్యాంక్ యూ సార్. అది కంపల్సరీ అవసరం ఈ రోజులల్లో. 100 రోజుల పథకం ద్వారా ఊరు నిండా కూలీలు ఉన్నారు అనుకో. సపోజ్ ఎగ్జాంపుల్ మీరే ఉన్నారు సార్, ఒక 5 ఎకరాల ల్యాండ్ ఉంది, కూలీల కొరత ఎక్కువ అయిపోయింది. ఇది కనుక చేస్తే చాలా బాగుంటుంది సార్ అది. ఎందుకంటే ఒక 20 మంది కుటుంబాలు కలిసి ఒకరికి పోతే తెల్లారి మళ్ళీ తెల్లారి వాళ్ళకు, ఆ విధంగా మాత్రం మంచి సలహా సార్ ఇది. థ్యాంక్ యూ. మన కంపల్సరీ మీరు అడిగినందుకు ఇది ఈ క్వశ్చన్ ఇప్పటివరకు ఎవరు చేయలేదు సార్. అది థ్యాంక్ యూ మీకు. కంపల్సరీ ఇది చేస్తే మాత్రం బాగా మేలు జరుగుతుంది సార్. ప్రభుత్వ దృష్టి మేము మా ఎమ్మెల్యే గారికి కానీ, మా ఎమ్మెల్యే గారు కూడా అవకాశం ఉంటే వారికి ఒకటే విజ్ఞప్తి, అసెంబ్లీలో కానీ చర్చలు జరిగేటప్పుడు మా ఎమ్మెల్యే గారు యశస్విని రెడ్డి గారు కంపల్సరీ వారికి నేను మన టీవీ ద్వారా నేను వేడుకుంటున్నా. కంపల్సరీ అసెంబ్లీ ద్వారా ప్రతి రాష్ట్ర లెవెల్లో అందరికీ తెలిసే విధంగా ఇది తీసుకుపోవాలని మేము కూడా కోరుకుంటున్నాం సార్. సంతోషం సార్. ఫైనల్గా సార్, ఉచిత పథకాలపై మీ అభిప్రాయం ఏంటి సార్? ఉచిత పథకాలు అనేది ఇప్పటివరకు అయితే మన దగ్గర ఉచిత పథకాలు ఇంకేం స్టార్ట్ చేయలేదు. అంటే ఎట్లా, అంటే దేశ భవిష్యత్తు ఎలా ఉంటుంది అంటారు పథకాలు? ఇక ఉచిత పథకాలు అంటే సార్, కొంత ఉచిత పథకాలు ఇవ్వడం వల్ల కూడా కొంతమంది సోమరితనం ఏర్పడుతుంది సార్. అంటే దానికి ఇవ్వాలి, వాళ్ళు పర్ఫెక్ట్గా పని చేసుకుంటా అంటే ఇవ్వాలి, కానీ కాలక్షేపం కోసం ఇవ్వడం అనేది కూడా కొంచెం బాధాకరమైన విషయం. మన కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు ఇందిరమ్మ ఇండ్లు కానీ ఏవి కానీ ఏది పర్ఫెక్ట్గా ఆలోచించే చేస్తుంది. యువత ఉన్నది, వాళ్ళకు రాజీవ్ యువ వికాసం అని పెట్టిరు, అది కూడా పర్ఫెక్ట్గా ఎంక్వైరీ చేసే ప్లాన్ చేస్తారు. ఉచిత పథకాలు అనేది కొంచెం, ఎందుకంటే మనల్ని కూడా ఏం పని చేసుకొని, కాకపోతే కంపల్సరీ మనం అది ఆలోచించి వారికి ఎంత ఇస్తే వారు బాగుపడతారు అని ఆలోచించి స్టెప్ తీసుకుంటే అన్ని కుటుంబాలు కూడా, అన్ని సామాజిక వర్గాలు మనకు సెల్యూట్ చేస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు ముందు పెట్టడానికి గల కారణం ఏంటి సార్? అంటే ఇంకా ఏం డిక్లేర్ ఏం కాలే కదా సార్. మనం అనుకోడు అవి పెడతారు అనేది విషయం వస్తుంది, వచ్చినప్పుడు సార్. మనం రాకముందే నా స్థాయి కాదు అంత మాట్లాడడం. ఒకటి ఎందుకంటే ఇప్పుడు ఆ ఎన్నికలు సర్పంచ్ ఊహాగానాలు నడుస్తున్నాయి తప్ప, ఇప్పుడు సర్పంచ్ పెడతారా ఎంపీటీసీ పెడతారా అనేది మనకి ఇప్పటివరకు పేపర్లో కానీ మామూలుగా యూట్యూబ్లలో అల్లులు ఏదో ఫేక్ పెడతా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్దలు రేవంత్ రెడ్డి గారు వాళ్ళంతా క్యాబినెట్ ఉన్నది, వాళ్ళు ఏం ఆలోచించి చేస్తారనేది మనకు తెలియదు కదా. తెలియని విషయాలు నేను మాట్లాడితే తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చూస్తూనే ఉండండి మీ తెలుగు. థ్యాంక్ యూ సార్.